బీసీలు ఓటేయలేదా? ఏ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారయ్యా? మా పాపన్న జోలికి ఎందుకు వచ్చిర్రు? అంటే మా గౌడ బీసీ ఓట్లు కావాలనే వచ్చారు కదా. ఖబర్దార్, మీకు మా గౌడ్లు బీసీలు అందరూ ఓట్లు వేశారు. మేము ఏ రెడ్డిలకు వ్యతిరేకం కాదు, ఏ వెలుమకి వ్యతిరేకం కాదు. మా హక్కుల కోసమే మేమందరం తప్పనగా అడుగుతున్నాం. ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మీరందరూ ఒకటే చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మేము రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు, పొన్నం ప్రభాకర్ కి వ్యతిరేకం కాదు. మేము ఒక డిమాండ్ మా ప్రజల పక్షాన తీసుకొని వస్తున్నాము, మా సంఘాల పక్షాన తీసుకొస్తున్నాము. మొన్న నీరా కేంద్రం కూడా ఇక్కడే సంఘాల పరిధిగా మేమందరం పోరాటం చేసుకున్నాము. అది బీసీ కార్పొరేషన్ కాకుండా టాడీ కార్పొరేషన్ చేసుకున్నాం. ఇదంతా మన విజయం, ఇదంతా మీ విజయమే. ఏ ఒక్క నాయకుడు కాదు, ఈ సంఘాలు ఉన్న వాళ్ళందరూ మనందరం కలిసి పోరాటం చేస్తేనే సాధించినాము. పాపన్న జిల్లా కూడా మనం సాధించుకోబోతున్నాము. నాకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే, స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు నేను పుట్టలేదయ్యా, నాకు అవకాశం దక్కలేదయ్యా. కానీ ఈ జనగాం జిల్లా గురించి పోరాటం చేసుకునే అదృష్టం నాకు దక్కిందయ్యా. నేను అదృష్టవంతుని. నేను ఒక బీసీగా ఉండడం నాకు ఒక అదృష్టం, నేను ఒక గౌడ్గా ఉండడం నాకు ఒక అదృష్టం. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా, లాస్ట్ గా ముగిస్తున్నా. ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు, మీరు మీ బిడ్డలు, మీ కొడుకు గాని బిడ్డ గాని రాజకీయంలో దింపాలి. ఎందుకంటే అక్కడ అగ్ర కులాలు వారి వారసులను దింపుతున్నారు. మరి మీరేమో 40-50 ఏళ్ళు వచ్చి తాడిచెట్టు ఎక్కి కష్టపడ్డారు. రాజకీయం చేసేటోళ్ళు మీ వారసులను దింపాలి. మనకి వారసులు అవసరం ఉన్నది. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి ఒక గౌడ్ కాబోతున్నాడు కాబట్టి తప్పకుండా మన గౌడ్స్ అందరూ మీ వారసులందరినీ తిప్పాల్సిన టైం వచ్చింది. మేము బీసీల పక్షాలు ఆయన చెప్పినా ఎవడనా ఓవడి చెప్పలేదు. రెడ్డిల మీటింగ్లు పెట్టుకురా అయ్యా, ఓవడి పెట్టలే. మనం పెట్టి ఆస్ట్ వచ్చింది. తెలంగాణ సాధించుకున్నాము. బీసీల జనాభా మనకు ఉందా లేదా? ఇప్పుడు ఇక రెడ్డిల దుకాణం ఓపెన్ చేసారు. ఇప్పుడు మేము రెడ్డిల సంఘం, మేము వెలుమ సంఘం, మాకు హక్కులు కావాలి. దట్ ఈస్ బీసీ పవర్. సపోర్ట్ కొట్టాలి. ఏ రోజు ఏ ఒక్క రెడ్డి కూడా మాకు హక్కులు కావాలి, మాకు ఇవి కావాలని కూడా సభలు పెట్టలే. కానీ ఇప్పుడు పెడుతున్నారంటే మనం బలం పెరుగుతున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మనం బలమైన క్యాస్ట్. బీసీ అంటే బలమైన క్యాస్ట్. బరాబర్ పెద్ద చొక్కా వేస్తాం, సూట్ వేస్తాం, అసెంబ్లీ గేటును కూడా దాటుతాం. కాకపోతే 5 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది. ఒక విషయం చెప్తా కాకాయిగా ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు. మా సాంబాన్ అన్నాడు, హరికృష్ణ ఉన్నారు. నేను బీజేపీలో పనిచేసిన గౌన్లకు రాష్ట్ర ప్రెసిడెంట్ గా చేసిన మొన్నటిదాకా ఓబీసీలో. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలక్షన్లు రాగానే సపోజ్ 2 ఎమ్మెల్సీ నిలబడుతున్నా అనుకో, నాది ఈ పార్టీ బీజేపీ, నాది కాంగ్రెస్, నాది టీఆర్ఎస్ అని జెండాలు పట్టుకొని ఓడంట ఆయనకి లెఫ్ట్ అంట, ఓడంట రైట్ అంట. ఎవరు లెఫ్ట్ ఓడు రైట్ అంట, బీసీ లెఫ్ట్ ఓడు రైట్ అంట. మరి వాళ్ళు వచ్చిర్రయ్యా, వీళ్ళు వచ్చిర్రు కదా, ఈ సభకి మంచో చెడ్డో సపోర్ట్ చేసిరు కదా, మళ్ళీ ఈ ఎలక్షన్లో నిలబడతాడు. ఏం చేద్దాం అప్పుడు? నేను బీజేపీలు ఉన్నా, టీఆర్ఎస్లు ఉన్నా, నీకు సపోర్ట్ చేయను అన్నాను అంటు. ఇది తప్పు. నేను అనేది ఏంటంటే, బలమైన నాయకునికి ఓటేసి గెలిపిస్తేనే ఆయన ఎమ్మెల్సీ అవుతాడు.